ఒకే గదిలో కూర్చొని పుస్తకాలు బట్టి పట్టడం, బ్లాక్ బోర్డులు, టెక్స్ట్ బుక్లు, లెసన్స్ ప్రస్తుతం ఈ పరిస్థితి మారిపోతోంది. పరిశీలనాత్మకత, ఆసక్తి కలిగించే డిజిటల్ క్లాసులపై ఇంట్రెస్ట్ ఏర్పడుతోంది. దాంతో వరంగల్లో గ్రాడ్యుయేట్ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ టెక్నాలజీకి అవసరమైన సహకారం అందించేందుకు ముందుకొస్తున్నారు. సర్కార్ స్కూళ్ల విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు డిజిటల్ క్లాసులకు ప్లాన్ చేసింది ప్రభుత్వం. ఈ నెల 14 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా ముందుగా ఎంపిక చేసిన పాఠశాలల్లో డిజిటల్ క్లాసులను మొదలు పెట్టనున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు విషయ పరిజ్ఞానాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది విద్యాశాఖ. డిజిటల్ క్లాసులతో విద్యార్థులకు పాఠాలు ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. డిజిటల్ తరగతులను ఎల్ఈడి ప్రొజెక్టర్ సౌకర్యంతో చెప్పనున్నారు. బ్లాక్ బోర్డుల కంటే విజువలైజేషన్ తో చెప్తున్న డీజీ పాఠాలు బాగా అర్థమవుతున్నాయంటున్నారు స్టూడెంట్స్. డిజీ క్లాసుల ద్వారా పిల్లలకు కొంచెం దృశ్య శ్రవణాల ద్వారా కాస్త ఆసక్తి, మీడియా అంటే ఎక్కువ ఆకర్షణగా ఉన్నది పిల్లల కనుక మనకు డిజీ క్లాస్ ద్వారా పిల్లలకు చిత్రాలు చూడడము, అక్కడ మొత్తము నేచరు, బాడీ పార్ట్స్ లాంటి మనకు సమాజంలో జరిగే ఇష్యూల గురించి అయినా వాళ్ళు త్వరగా అవగాహన చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. డిజీ క్లాస్లో పిక్చర్స్ బాగా కనబడుతున్నాయి, చూపిస్తున్నారు, కలెక్షన్ చేసి మాకు అన్నీ చూపెడుతున్నారు టీచర్స్, స్టోరీస్ చెప్తున్నారు. చాలా బాగుంది డిజీ క్లాస్. మనం మన పరిసరాల గురించి నేర్చుకున్నాం. డిజీ క్లాస్ ద్వారా జ్ఞానం, అలాగే జ్ఞానం ద్వారా బయటికి కనిపించే భాగాలు, లోపల ఉండే భాగాలు నేర్చుకోగలం. చదువు బాగా వస్తుంది, టీచర్ చెప్తుంది, కళలు నేర్చుకుంటాం. డిజిటల్ తరగతులు విద్యార్థులకి కాదు టీచర్లకు ఉపయోగపడనున్నాయి. ఒకేసారి 2-3 క్లాసులను హ్యాండిల్ చేయొచ్చంటున్నారు టీచర్లు. మరోవైపు డిజిటల్ తరగతులు ప్రారంభించడంతో పాటు అందుకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తేనే ప్రభుత్వం అనుకున్న రిజల్ట్స్ వస్తాయంటున్నారు టీచర్లు. డిజిటల్ క్లాసుల్లో మామూలుగా మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఒక టీచరు ఒక్కొక్క సబ్జెక్ట్ లోపల ప్రావీణ్యం సంపాదించినటువంటి వాళ్ళ లెసన్స్ను మనము కూడా ఉపయోగించుకొని వాళ్ళను ప్రదర్శించవచ్చు. మొత్తం అన్ని సబ్జెక్టులు ఇప్పటి వరకు ఒక ఈవీఎస్ మాత్రమే కరీంనగర్ వాళ్ళు చేశారు. అన్ని సబ్జెక్టులు కూడా డిజిటల్ క్లాస్కు అనుగుణంగా తయారు చేస్తే పిల్లల్లో కూడా అవగాహన పెరిగి మెరిట్ విద్యార్థులు తయారవుతారని నా అభిప్రాయం. డిజిటల్ విద్యా విధానం కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఇప్పటికే అమల్లో ఉంది. సర్కార్ స్కూళ్లలో కనుక పూర్తిగా డిజిటల్ పాఠాలు చెప్తే డ్రాప్ అవుట్స్ తగ్గే ఛాన్స్ ఉంది. దీంతో పాటు అన్ని వర్గాల పిల్లలు స్కిల్స్ పెంపొందించుకోవచ్చని అంటున్నారు గ్రాడ్యుయేట్ విద్యార్థులు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే అవసరమైతే తమ సహకారం కూడా అందిస్తామని చెబుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో మాత్రం డిజిటల్ క్లాసెస్ చూపించి మన కంటికి కనిపించినట్టు ప్రతి ఒక్కటి క్లియర్ గా ఏది అనేది క్లుప్తంగా నేర్పిస్తున్నారు. దాని ద్వారా మనిషి ఆలోచింపగల శక్తి పెరుగుతుంది. ఇలా విద్యార్థులకు డిజిటల్ క్లాసెస్ అనేవి చాలా తోడ్పడతాయి. మేము మా వంతు సహాయం గవర్నమెంట్ పిల్లలకి చెప్పడానికి మా వంతు సహాయం మాకు చేతనైనది మేము చేయగలుగుతాం, వాళ్ళకి నేర్పించగలుగుతాం. మాకు వచ్చింది మామూలు ప్రైవేట్ కాలేజెస్లలో మాత్రమే డిజిటల్ క్లాసెస్ ఉన్నాయి కదా, ఇక మీద నుంచి గవర్నమెంట్ స్కూల్స్లోనూ కాలేజెస్లలో డిజిటల్ క్లాసెస్ పెడితే పిల్లలు ఇంకా కొంచెం నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోగలుగుతారు. నా వంతు సహాయం నేను గవర్నమెంట్ కి చేస్తాను. కంప్యూటర్లు, ఎల్సిడి ప్రొజెక్టర్లతో పాటు ఆయా స్కూళ్లలో కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తే సర్కార్ స్కూళ్లలో కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా రిజల్ట్స్ వస్తాయనడంలో సందేహం లేదంటున్నారు విద్యావేత్తలు.